సో ఇవాళ ఏం చూద్దాం అనుకున్నామండి? సీక్వెన్స్. యా, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇది నా సోర్స్ డేటా అనుకోండి. నాకు ఇంకొక కాలం కావాలి. ఐ మేక్ ఇట్ యాజ్ సమ్ సీక్వెన్స్ అనుకున్నాను. నాకు సీక్వెన్స్ ఇంక్రిమెంట్ బై 1 అంటే ఇప్పుడు ఏం జనరేట్ చేస్తుందంటే ఇది 1 2. సో ఇట్లా ఒక సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తాను. సో వీళ్ళే నా ఎంప్లాయీస్ కాదు, సరే ఎంప్లాయీసే అనుకున్నాను. ఐ వాంట్ టు జనరేట్ అన్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి జనరేట్ చేయాలి. ఎంప్లాయీ ఐడి ఎట్లా ఉండాలంటే వీళ్ళు జాయిన్ అయిన ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేది ఇదే టైంకి ఇదే ఇయర్ కాబట్టి ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఎంప్లాయీ యొక్క ఫస్ట్ లెటర్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ తీసుకుంటే డి, వీళ్ళు జాయిన్ అవుతున్న ఇయర్ 25 కాబట్టి 25. అండ్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏది ఉందో అది అండర్స్కోర్ ఫస్ట్ 2 characters ఆఫ్ దిర్ జాబ్ డిస్క్రిప్షన్, ఐ మీన్ జాబ్ ఐడి అండ్ సీక్వెన్స్ నెంబర్. సో ఇన్ దిస్ వే దిస్ విల్ బి యూనిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ వాడి ఐడి ఏమవుతుంది? డి 25 అండర్స్కోర్ SH_2 వస్తుంది. ఇంకోటి వస్తే 3, ఇంకోటి వస్తే 4. బట్ ఆ ముందు ఉన్నది కూడా నేనే మారుస్తున్నాను కదా. ఎంప్లాయిడ్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్తున్నా. రూల్ ఏంటి? ఎంప్లాయిడీలో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ నేమ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి. కన్కాటినేషన్ ఆఫ్ ఇయర్ యొక్క 2 characters, 25 అయితే 24 అయితే అది. మళ్ళీ కన్కాటినేషన్ ఆఫ్ అండర్స్కోర్, కన్కాటినేషన్ ఆఫ్ ఫస్ట్ 2 characters ఆఫ్ జాబ్ ఐడి, కన్కాటినేషన్ ఆఫ్ అండర్స్కోర్ అండ్ సీక్వెన్స్. ఓకే, సో ఇట్లా నేను ఎంప్లాయీ ఐడి అనేది జనరేట్ చేయాలి. ఇది ఎట్లా చేస్తామంటే బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సీక్వెన్స్ జనరేట్. ఇప్పుడు మనకు సీక్వెన్స్ జనరేట్ చేయడం తెలుసు, ఎక్స్ప్రెషన్లో కన్కాటినేషన్ చేయడమో తెలుసు, కలుపుతున్నాం అంతే కదా. ఇప్పుడు డి ఎలా వస్తుంది? ఐ విల్ టేక్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోవడం తెలుసు కదా మనకి. ఓకే, ఈ 25 ఎలా వస్తుందంటే మనకి కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో. మీరు ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా చూస్తే సిస్టమ్ డేట్ అని, సిస్ డేట్ అని ఇట్లా డేట్ ఫంక్షన్స్ ఉంటాయి. అదేం ఏం అవుట్పుట్ ఇస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న డేట్, ఈరోజు ఉన్న డేట్ ఇస్తుంది అది. అందులో నుంచి లాస్ట్ 2 characters తీసుకోవడం తెలుసు కదా మనకి. నీకు ఏదైనా ఒక వాల్యూ ఉన్నప్పుడు ఫస్ట్ 2 characters కావాలంటే ఫస్ట్ 2 characters అంటే నీకు ఇక్కడ తెలుసు లాస్ట్ 2 characters కావాలని. సో యూ కెన్ టేక్ లాస్ట్ 2 characters. నెక్స్ట్ అండర్స్కోర్ డైరెక్ట్గా హార్డ్ కోడెడ్ ఇస్తాం కన్కాటినేషన్. అండ్ మళ్ళీ జాబ్ ఐడిలో నుంచి ఫస్ట్ 2 characters అది కూడా తీసుకుంటాం. కన్కాటినేషన్ ఆఫ్ మళ్ళీ అండర్స్కోర్ అండ్ కన్కాటినేషన్ ఆఫ్ మన సీక్వెన్స్ పోర్ట్ ఏదైతే వస్తుందో అది. డి నుంచి అని కాదండి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫస్ట్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడి జనరేట్ చేయాలనుకోండి, మీ నేమ్తో ఉన్న వాళ్ళకి యువర్ ఐడి విల్ లుక్ సంథింగ్ లైక్ వైష్ణవి కదా మీరు, V_ లేకపోతే V25_ జాబ్ ఏదైతే అది అందులో ఫస్ట్ 2 characters. మీరు ఇన్ఫర్మేటిక్గా డెవలపర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, IL మళ్ళీ అండర్స్కోర్ ఆ సీక్వెన్స్, మీరు వచ్చిన టైంకి ఏ సీక్వెన్స్ ఉంటే ఆ సీక్వెన్స్. అట్లా మారదండి. ఇప్పుడు నువ్వు తీసుకుంటుంది ఏంటి? ఎంప్లాయీ నేమ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఉంటుంది కదా, అదే వస్తుంది అనమాట. అంటే మీరు ప్రాసెసింగ్ ఎలా అవుతుంది అనేది మీకు ఇంకా అర్థమైనట్లేదు. డేటా ఎలా ప్రాసెస్ అవుతుందని చెప్తాను నేను.
సో డేటా ఇంటిగ్రేషన్ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే సీక్వెన్స్ జనరేటర్ ఇందులో చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూపిస్తాను. బేసికల్లీ 2 టైప్స్ సీక్వెన్స్ జనరేటర్స్. ఎన్ని టైప్స్ అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ 2 టైప్స్, ఇన్పుట్ ఎనేబుల్డ్, ఇన్పుట్ డిసేబుల్డ్. ఇన్పుట్ ఎనేబుల్డ్ అంటేనేమో సో ఇప్పుడు నేను ఏం చేశాను అర్థమైందా? ఏం చేశాను, అందులో ఉన్న సోర్స్ కాపీ చేశాను, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం చూడబోయేది సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్, సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్. సో సీక్వెన్స్ జనరేటర్ నార్మల్గా మీరు డిఫాల్ట్గా వస్తే యూ కెన్ కనెక్ట్ ద ఇన్పుట్, యూ కెన్ టేక్ ద అవుట్పుట్. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాల్డ్ నార్మల్ సీక్వెన్స్ జనరేటర్. ఇది ఇన్పుట్ ఎనేబుల్డ్ అంటారు దీన్ని. ఇన్పుట్ డిసేబుల్డ్ అంటే ఏంటంటే ఈ సీక్వెన్స్ జనరేటర్ సెలెక్ట్ చేసి ఇన్ ద ప్రాపర్టీస్ అడ్వాన్స్డ్ డిసేబుల్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ అని చూసారా, అడ్వాన్స్డ్లో యూ సెలెక్ట్ దిస్ వన్. దీనికి ఇన్పుట్ ఉండదు, ఇంకా యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ ఫీల్డ్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఇన్పుట్ డిసేబుల్డ్ అంటాం. సో మెయిన్ ఈ 2 కాన్ఫిగరేషన్స్తో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, ఆ తర్వాత చెప్తాం మీకు. అదేంటంటే షేర్డ్ సీక్వెన్స్, అంటే ఒకే సీక్వెన్స్ జనరేటర్ ప్రాపర్టీని మల్టిపుల్ మ్యాపింగ్స్లో యూజ్ చేసుకోవడానికి. ఇదేంటంటే మ్యాపింగ్ వరకే. ఈ మ్యాపింగ్లో నీ స్టార్ట్ వాల్యూ ఎంత, ఎండ్ వాల్యూ ఎంత, నీకు ఒకవేళ మళ్ళీ ఈ మ్యాపింగ్ రన్ చేసినప్పుడు ఇది ఎక్కడైతే ఎండ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్ది ఈరోజు 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మ్యాపింగ్ రన్ చేశాను. ఇట్ స్టార్టెడ్ విత్ 1 వెంట్ అప్ టు 10 వరకు ఎంప్లాయీ ఐడి జనరేట్ అయింది. నెక్స్ట్ రోజు ఇంకో 20 మెంబర్స్ వచ్చారు, మళ్ళీ సోర్స్ మారుతుంది కదా డేటా, ఇది మళ్ళీ రోజుకి ఒకసారి రన్ చేయాలి మ్యాపింగ్ జనరల్లీ. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి 10 దాకా వచ్చింది అనుకోండి, ఎంప్లాయీ డూప్లికేషన్ అవుతుంది కదా. సో సీక్వెన్స్ జనరేటర్ కెన్ హోల్డ్ ద ప్రీవియస్ వాల్యూ, అంటే ప్రీవియస్లీ మ్యాపింగ్ రన్ చేసినప్పుడు దీని సీక్వెన్స్ ఎంతవరకు అయితే వచ్చిందో ఇట్ కెన్ హోల్డ్ దట్ వాల్యూ, అండ్ నెక్స్ట్ రన్ చేసినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్. గాట్ మై పాయింట్? ఎందుకంటే మనం జనరల్లీ జాబ్స్ ఎలా రన్ చేస్తాం, ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఆ రోజు ఇంక్రిమెంటల్ లోడ్ చేసుకుంటాం. సో ఇవాళ వచ్చారు, రేపు వచ్చారు, ఎల్లుండి వచ్చారు, ఇట్లా వస్తూనే ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు రీసెట్ అవ్వదు, ఇట్ విల్ బి ఇంక్రిమెంటల్. నేను అట్ ద ఎండ్ చూసుకుంటే సీక్వెన్స్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఎంతైతే ఉంటుందో అంతమందిని ప్రాసెస్ చేశాను ఇప్పటిదాకా నేను ఈ మ్యాపింగ్ యూజ్ చేసి. ఒక టైం అని కాదు, అన్ని రన్స్లో. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో విత్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఎనేబుల్డ్. ఇందులో డిఫాల్ట్గా ఇప్పుడు నాకు సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో మీరు ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ బి క్రియేటింగ్ 1 పోర్ట్, ఏది అవుట్పుట్ తీసుకోవడానికి. బట్ సీక్వెన్స్లో డిఫాల్ట్గా 2 పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను సీక్వెన్స్ వాడుకోవాలి అంటే ద సీక్వెన్స్ జనరేటర్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ గివ్ మీ 2 పోర్ట్స్. ఇప్పుడు మీకు అవి కనిపించాలంటే సీక్వెన్స్ ప్రాపర్టీస్లో కనిపించండి పోర్ట్స్ ఏమి. నాకు సోర్స్లో ఒక 10-15 పోర్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయో మనకు తెలుసు. నేను ఇంకొక ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్ చూస్తున్నాను, సీక్వెన్స్ నుంచి ఏమేమి పోర్ట్స్ వస్తున్నాయో తెలుసుకోవడానికి. ఎక్స్ప్లిసిట్గా ఇది కాసేపు ఆపేస్తాను, అప్పుడు ఏమవుతుంది, మనం దాంట్లో ఏమంటే ఓన్లీ సీక్వెన్స్ నుంచి ఏం పోర్ట్స్ వస్తున్నాయో తెలుస్తుంది కదా. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్కి వెళ్తే కరెంట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ అంటాం వీటిని. ఈ 2 ఎందుకు యూజ్ చేస్తామంటే టు జనరేట్ ఏ సీక్వెన్స్. ఓకే, ఎప్పుడైనా డిఫాల్ట్గా నెక్స్ట్ వాల్యూ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఒక సీక్వెన్సే కదా. ఈ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే నెక్స్ట్ వాల్యూ 1 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ వాల్యూ విల్ ఆల్వేస్ బి 2. నెక్స్ట్ వాల్యూ 0 ఉందనుకోండి, కరెంట్ వాల్యూ విల్ ఆల్వేస్ బి 1. అంటే కరెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1, అలా ఉంటుంది జనరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయట్లేదు, ఈ రెండింటిని మ్యాప్ చేశారనుకోండి, డిఫాల్ట్గా సీక్వెన్స్ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంక్రిమెంట్ బై 1 డిఫాల్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ డిలిమిటెడ్ ఫైల్లో డిఫాల్ట్ కామా ఇలా ఉన్నాయి కదా కొన్ని ప్రాపర్టీస్.
ఈ సీక్వెన్స్ జనరేటర్లో కూడా డిఫాల్ట్ సీక్వెన్స్ ఇట్ విల్ స్టార్ట్ విత్ 0, 0 ఇట్ విల్ గో టు n నెంబర్ ఆఫ్ థింగ్స్ ప్లస్ 1 అవ్వకుంటే వెళ్తుంది. అది డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అండి. అలా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ వాల్యూ కరెంట్ వాల్యూ కనెక్ట్ చేసుకుంటే కరెంట్ వాల్యూ విల్ హ్యావ్ వాల్యూ ఆఫ్ 1, నెక్స్ట్ వాల్యూ విల్ హ్యావ్ వాల్యూ ఆఫ్ 0. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జస్ట్ ఈ కరెంట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ జస్ట్ పాస్ అవుతున్నాయి అంతే కదా. నేను ఇంకేం చేయలే, సీక్వెన్స్ నేను ఏం కాన్ఫిగర్ చేయలేదు, నేను జస్ట్ టార్గెట్ ఒక్కటి క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ కరెంట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ అనేది ఎట్లా ప్రాపగేట్ అవుతున్నాయని మీకు చూపించడానికి. So mapping is valid. I'm creating a mapping task. అంటే నేను జస్ట్ డిఫాల్ట్గా ఒక సీక్వెన్స్ కనెక్ట్ చేస్తే సీక్వెన్స్లో 2 పోర్ట్స్ వస్తున్నాయి కదా, ఐ జస్ట్ షోయింగ్ యూ ఆ పోర్ట్స్లో ఎట్లా జనరేట్ అవుతుంది సీక్వెన్స్ అని. నేను ఇంకా ఎక్కడ వాడలేదు, దాన్ని ఎక్కడ మ్యాప్ చేయలేదు, జస్ట్ ఆ 2 పోర్ట్స్ని ప్రాపగేట్ చేశాను అంతే టార్గెట్కి. ఇక్కడ మీరు సీక్వెన్స్ జనరేటర్ ఉన్న మ్యాపింగ్ పెట్టగానే మ్యాపింగ్ టాస్క్లో ఒక చేంజ్ ఐడెంటిఫై చేశారా? నెక్స్ట్ ఉంది కదా. నార్మల్గా మీకు ఇదివరకు మ్యాపింగ్ టాస్క్లో జనరల్, రన్ టైమ్ ఆప్షన్స్ అని 2 ఉండేవి. ఇప్పుడు కొత్తగా పర్సిస్టెంట్ వాల్యూ అని వచ్చింది చూసారా, దిస్ ఈజ్ రిలేటెడ్ టు సీక్వెన్స్ జనరేటర్. ఇప్పుడు దాకా సీక్వెన్స్ జనరేటర్ మనం రన్ చేయలేదు, ఫస్ట్ టైం రన్ చేస్తున్నాం కాబట్టి సీక్వెన్స్ జనరేటర్లో 2 పోర్ట్స్ ఉంటాయని చెప్పానా, ఇనిషియల్ వాల్యూ, కరెంట్ వాల్యూ. ప్రెజెంట్ ఆ పోర్ట్ వాల్యూ ఎంత ఉందంటే 1 ఉంది. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్, మై జాబ్స్. ఓకే, ఆల్రెడీ రన్ చేశారు. సరే, మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేశాను కాబట్టి ఇంకేం చేయలేను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే కదా నాది. ఫస్ట్ ఏమై ఉండొచ్చు, నా దాంట్లో 50 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాల్యూ, కరెంట్ వాల్యూ, 56 రికార్డ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. నేను ఒక 6 యాడ్ చేశాను కదా. సో ఫస్ట్ జనరేట్ అయినప్పుడు ఏమైంది, 1 నుంచి 56 వరకు జనరేట్ చేసింది, 2 నుంచి స్టార్ట్ అయింది. సో కరెంట్ వాల్యూ విల్ ఆల్వేస్ బీ నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1 అనుకున్నాం కదా. సో కరెంట్ వాల్యూ నేను 0, 1లో చెప్పాను మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లా, కరెంట్ వాల్యూ విల్ బి ఆల్వేస్ నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1. నార్మల్గా నెక్స్ట్ వాల్యూని ఏమంటాం, కరెంట్ వాల్యూ ప్లస్ 1 అంటాం జనరల్గా. ఇక్కడ ఎట్లా పనిచేస్తుందంటే కరెంట్ వాల్యూ ఎప్పుడైనా నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1 అంటే వాటి రివర్స్ లైన్కి ఇచ్చడం మనకు తెలీదు, అది పనిచేయడం అయితే అట్లా పనిచేస్తుంది. సో ఇక్కడ 57 నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే మ్యాపింగ్ని 2 సార్లు రన్ చేశాను నేను, రైట్. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు నేను చూసుకోలేదు బై మిస్టేక్లా, సో అందుకని 57 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది. నాకు అలా కాదు, నేను ఎప్పుడు రన్ చేసినా కూడా మ్యాపింగ్ షుడ్ గెట్ రీసెట్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ 1 2 అనుకున్నాను. ఇప్పుడు నేను మ్యాపింగ్ టాస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను ఎడిట్ కొడితే ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూ చూసారా 113 ఉంది.
113 అంటే ఇప్పుడు రన్ చేసాం కదా, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 113 అగైన్ 2 టైమ్స్ రన్ చేసాం. ఆల్రెడీ 112 లోడ్ అయిపోయింది సీక్వెన్స్ అనేది. నెక్స్ట్ రన్ చేస్తే మళ్ళీ 113 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇవి రీసెట్ చేయాలంటే ఐ కెన్ రీసెట్, సేవ్. నేను ఇప్పుడు రన్ చేస్తే ఫ్రెష్గా రన్ అయినట్టు వస్తుంది. అంటే యూ కెన్ రీసెట్ దిస్ మనకు కావాల్సినప్పుడు. ఎప్పుడు ఈ రీసెట్ చేస్తామంటే ఎప్పుడో ఒకసారి, చాలా రేర్ కేసు. ఇప్పుడు కొత్తగా ఏదైనా డిప్లాయ్మెంట్కి పంపిస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ అక్కడ సో అండ్ సో నెంబర్ వరకు సీక్వెన్స్ ఆల్రెడీ జనరేట్ అయింది వేరే సిస్టమ్ నుంచి. అంటే రేపటి నుంచి మన డేటా ప్రాసెస్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఆడ 100 వరకు జనరేట్ అయి ఉంటే మన దాంట్లో 101 పెట్టుకొని ఇక్కడ మన జాబ్ని రన్ చేయడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, క్లమ్స్ అవ్వదు ఏది. ఇప్పుడు అక్కడ నేను ఇక్కడ రీసెట్ పెట్టి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేశాను, అక్కడ డేటా డిస్టర్బ్ అవుతుంది కదా. సో అట్లా. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? ఓకే. సో అది అట్లా డిఫాల్ట్గా చెప్పేయాలి. ఇప్పుడు 4 సార్లు ఫేస్ చేస్తే 5వ సారి ఇప్పుడు చెప్పేస్తున్నారు కదా డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ ఉందని. సిమిలర్లీ అట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా ఏమైందంటే సీక్వెన్స్ దాని పని చేసింది, బట్ ఫైల్ లోడ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయింది అది. అందుకని మళ్ళీ సెకండ్ రన్ కింద వచ్చింది ఇది. సో లెట్స్ డూ వన్ మోర్ థింగ్. విల్ ట్రై టు రీసెట్ ద సీక్వెన్స్ వన్స్ అగైన్. పర్సిస్టెంట్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎడిట్ కొట్టి నాకు 150 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, 150 ఇస్తే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అంటే మీరు మార్చాలన్నా మార్చచ్చు, ఆటోమేటిక్గా అయితే అది జనరేట్ చేసిన దాని ప్రకారం తీసుకుంటుంది. సో ఇనీషియల్ వాల్యూ దీని కరెంట్ వాల్యూ 1 ఇచ్చామంటే ఎప్పుడైనా ఇనీషియల్ వాల్యూ కరెంట్ వాల్యూ సేమ్ ఉండదు. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 1 ఉంది కాబట్టి కరెంట్ వాల్యూ విల్ బి 1 + 1 2. సో 1 నుంచి స్టార్ట్ అయింది, 56 వరకు జనరేట్ చేసింది. కరెంట్ వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయింది, 57 వరకు జనరేట్ చేసింది. సో ఇప్పుడు నాకు 2 యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, నేను దీన్ని లేకుండా కూడా ఐ కెన్ యూజ్ ద ఫైల్. సో ఏది యూజ్ చేసుకుని అయినా కూడా యూ కెన్ జనరేట్ ఏ సీక్వెన్స్. నాకు ఇప్పుడు కరెంట్ వాల్యూలో కూడా ఇట్లా 2 నుంచి స్టార్ట్ అయితే ఎట్లా నాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఐ వాంట్ దిస్ ఫ్రమ్ 1 అనుకున్నాను అనుకోండి, అప్పుడు యూ నీడ్ టు చేంజ్ సమ్ ప్రాపర్టీస్ ఇన్ ద సీక్వెన్స్ జనరేటర్. ఓకే. సో సీక్వెన్స్ జనరేటర్ అనేది 2 పోర్ట్స్ ఇట్లా క్రియేట్ చేస్తాను మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం ఈ పోర్ట్స్ యూజ్ చేసుకొని హౌ కెన్ వీ డూ మల్టిపుల్ థింగ్స్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇదే మ్యాపింగ్ని మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుందండి, 57 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు అట్లా కాదు, నాకు ఎప్పుడు రన్ చేసిన మ్యాపింగ్ని ఫ్రెష్గానే ఉండేది. నేను ఇప్పుడు మాన్యువల్గా రీసెట్ చేసి ఫస్ట్కి చేసేదాన్ని. అలా కాకుండా నేను మ్యాపింగ్ ఎన్నిసార్లు రన్ చేసినా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ ఆ మ్యాపింగ్లో ఎన్ని ప్రాసెస్ చేసినా దాని సీక్వెన్సే ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనకి సీక్వెన్స్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని కనుక ఎనేబుల్ చేసామంటే మీరు మ్యాపింగ్ ఎన్నిసార్లు రన్ చేసినా ఇట్ విల్ జనరేట్ ఆ మ్యాపింగ్ ఈ ప్రాపర్టీనే యూజ్ చేసుకుంటుంది. ఇంక్రిమెంట్ బై 1, ఇనిషియల్ వాల్యూ 1, ఆ మ్యాపింగ్లో 100 ప్రాసెస్ అయితే 100, మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 1 to 100, మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 1 to 100. ఇది రీసెట్ ఎనేబుల్ చేస్తే ఇట్ విల్ రీసెట్ ఫర్ ఎవ్రీ మ్యాపింగ్. అదే రీసెట్ డిసేబుల్ చేసామనుకోండి, ఇట్ హోల్డ్స్ ద మ్యాక్సిమం వాల్యూ అండ్ ఇట్ విల్ రన్ ఇంక్రిమెంటల్లీ. ఇది ఒకటి క్లియర్ కదా. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ ఎట్లా జనరేట్ చేసామంటే ఇంక్రిమెంట్ బై 1, ఎండ్ వాల్యూ అంటే ఇంత సీక్వెన్స్ జనరేట్ చేసే వరకు దానికి ఏం ఇష్యూ లేదు. ఇక్కడ నేను ఊరికే 20 పెట్టాను అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ 1, దాని మ్యాక్స్ వాల్యూ 20 చెప్పారు, 20 దాకా వచ్చి ఫెయిల్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా రికార్డ్స్ ఏమైనా వస్తే. ఓకే, ఎందుకంటే ఎండ్ వాల్యూ 20నే, బట్ నాకు సోర్స్లో 20 కన్నా ఎక్కువ రికార్డ్స్ ప్రాసెస్ అవుతూ ఉన్నాయి అక్కడ. సో ఇట్ విల్ ఫెయిల్, మ్యాపింగ్ విల్ ఫెయిల్.
సో లెట్స్ టేక్ ఇట్ as సమ్ హ్యూజ్ నెంబర్ పెట్టుకోవచ్చు. సో ఇనీషియల్ వాల్యూ దిస్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద నెక్స్ట్ వాల్యూ పోర్ట్. ఓకే, నేను ఇనీషియల్ వాల్యూ 0 పెట్టాను అనుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వాల్యూ పోర్ట్ అనేది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ రిఫర్స్ టు నెక్స్ట్ వాల్యూ పోర్ట్. నెక్స్ట్ వాల్యూ పోర్ట్ బేస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై, యూ కెన్ ఇమాజిన్ ద కరెంట్ వాల్యూ పొజిషన్. ఇప్పుడు నేను ఇనీషియల్ వాల్యూ 0 పెడితే మై సీక్వెన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, ఇంక్రిమెంట్ బై 1 అండ్ ఇట్ విల్ గో టు టిల్ దిస్ మచ్. అంత డేటా రియల్లీ ఉంటే అక్కడ దాకా వెళ్తుంది. సో ఇనీషియల్ వాల్యూ 0 కాబట్టి ఒకవేళ నెక్స్ట్ వాల్యూ పోర్ట్ యూజ్ చేసుకుందాం అనుకున్నాను, ఇట్ విల్ స్టార్ట్ విత్ 0. కరెంట్ వాల్యూ పోర్ట్ కూడా యూజ్ చేసుకుందాం అనుకున్నాను, ఇట్ విల్ స్టార్ట్ విత్ 1. ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు ఇందాక మనం పెట్టింది ఏంటంటే ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 1 పెట్టి చూసాం. ఇప్పుడు అదే ఐఎమ్ ఎనేబులింగ్ ద రీసెట్, ఐఎమ్ సేవింగ్ దిస్ 1. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైతే చెప్పండి, నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది అన్న? ఎక్కడైనా ఇనీషియల్ వాల్యూ రిఫరింగ్ టు నెక్స్ట్ వాల్యూ, సో 0 అవుతుంది అది. సో నేను మ్యాపింగ్ టాస్క్ వెళ్ళి రన్ కొడితే మేబీ ఈ ప్రాపర్టీ చూద్దాం ఒకసారి. అక్కడే రీస్టార్ట్ చేయొచ్చు. చేయొచ్చు. సో 56 రికార్డ్స్ గాట్ ప్రాసెస్డ్. మనం ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ సో ఇట్లాంటి కొన్ని కేసెస్లో నేను మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడు మై మ్యాపింగ్ టాస్క్ వాజ్ రిలేటెడ్ టు దట్ వన్, ఏది హోల్డ్ చేసే టైప్లో ఉంది. సో ఇప్పుడు ఏమైంది, నేను దాన్ని మార్చి ఇది పెట్టాను కదా, కానీ ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూ ఇనీషియల్ వాల్యూ 0 ఉంది, కానీ కరెంట్ వాల్యూ 57 ఉంది. సో నేను దీన్ని రీసెట్ చేయాలి అండ్ సేవ్. నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏమైనా అర్థమవుతుందా? సీక్వెన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఇక్కడ చూసారా, నెక్స్ట్ వాల్యూ అనేది ఎప్పుడైనా అక్కడ స్టార్ట్ వాల్యూ బేస్ చేసుకొని ఉంటుందని చెప్పాను. సో నెక్స్ట్ వాల్యూ బేస్ చేసుకొని కరెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూ 0 అయితే కరెంట్ వాల్యూ విల్ బి 0 + 1 1. జనరల్గా ఇమాజిన్ చేసుకునే సంగతి చెప్తున్నాను నేను. ఎప్పుడైనా మీకు ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ ఈ రెండింటికి. ఫస్ట్ యాక్చువల్లీ మనం ఫస్ట్ కరెంట్ వాల్యూ తీసుకొని నెక్స్ట్ వాల్యూ ఇక్కడ రివర్స్ నెక్స్ట్ వాల్యూ తీసుకొని కరెంట్ వాల్యూ. ఇప్పుడు కరెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మాట్లాడుకుంటే కరెంట్ టైం 10, నెక్స్ట్ అంటే ఏం చెప్తాను 10 తర్వాతే కదా చెప్పేది, కాకపోతే ఇక్కడ రివర్స్. NEXT వాల్యూ అంటే నెక్స్ట్ వాల్యూ, CURR వాల్యూ అంటే కరెంట్ వాల్యూ. సో ఇప్పుడు నేనేం చెప్పాను, అక్కడ రీసెట్ ఎనేబుల్ చేస్తే మళ్ళీ రన్ చేసినా కూడా ఇంతే సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి కదా, ఇప్పుడు జనరేట్ అయినట్టు. సో లెట్స్ సీ దట్ వన్ యాజ్ వెల్. ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్ అగైన్. నేనేం మార్చలేదు, జస్ట్ మళ్ళీ రన్ చేశాను అంతే. సో 56 జనరేట్ అయింది. లెట్స్ ఓపెన్ ద ఫైల్ అండ్ సీ అగైన్. సో చూసారా, ఆ రీసెట్ కనుక డిసేబుల్ చేస్తే ఇట్ విల్ గో ఆన్ ఇంక్రిమెంటింగ్. రీసెట్ కనుక ఎనేబుల్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్, ఇట్ విల్ ఎండ్ ఎట్ పర్టికులర్ సెషన్లో ఎన్ని రికార్డ్స్ అయితే ప్రాసెస్ చేస్తుందో ఇట్ విల్ ప్రాసెస్ దట్ టిల్ దాట్ మచ్ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇట్లాంటి ఆప్షన్స్ మార్చినప్పుడు సీక్వెన్స్ జనరేటర్లో మేక్ షూర్ టు రీఫ్రెష్ ద మ్యాపింగ్ టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏమై ఉండేది చెప్పనా, 57 నుంచి స్టార్ట్ అవడానికి రీజన్, నువ్వు ఎప్పుడు మ్యాపింగ్ రన్ చేసినా ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 57. ఓకే, నేను రీసెట్ ఎనేబుల్ చేసింది ఎప్పుడు, ఫస్ట్ రన్ తర్వాత, అప్పటికే ఆల్రెడీ 57 ఉంది అందులో.
సో ఆ తర్వాత నుంచి రీసెట్ అయ్యి 57కి వస్తూ ఉంటుంది అది. సో ఎప్పుడైనా మనం సీక్వెన్స్ జనరేటర్ కానీ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో ఎడిట్ చేసినప్పుడు నీడ్ టు గో టు మ్యాపింగ్ టాస్క్ని కంపల్సరీ రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి ఎడిట్ నొక్కి మళ్ళీ సేవ్. ఈ పర్సిస్టెంట్ వాల్యూస్ కనుక అన్ఎక్స్పెక్టెడ్లో ఉంటాయి, ఏది ఒకవేళ మీరు ఇదివరకు ఇంక్రిమెంటల్ వాడి మార్చారనుకోండి, యూ కెన్ రీసెట్ దిస్ వన్ యాజ్ వెల్ అండ్ యూ కెన్. ఇప్పుడు నేను రీసెట్ కొట్టాను అనుకోండి, అంటే సేవ్ ఆప్షన్ చూపించడానికి చూస్తున్నాను నేను అంతే. సో సేవ్ చేశాను అంటే ఏదో ఒక ఎడిట్ చేస్తే అప్పుడు సేవ్ కొట్టినప్పుడు రిఫ్రెష్ అవుతుంది అనమాట మ్యాపింగ్ నుంచి. సో దెన్ ఇట్ విల్ వర్క్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం సీక్వెన్స్ అంటే ఏంటో చూసాం, ఇందులో ఉన్న ప్రాపర్టీస్ చూసాం. ఇనిషియల్ వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ దిస్ వన్, ఇంక్రిమెంట్ బై 1. జనరేటెడ్ ఫీల్డ్స్ అని చూసారా, నెక్స్ట్ వాల్యూ కరెంట్ వాల్యూ 2. డిసేబుల్ ఇన్కమింగ్ ఫీల్డ్స్. ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం, సింపుల్. ఇప్పుడు కూడా వెళ్తాయి కదా ఫీల్డ్స్ ఆడికి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో ఓవరాల్గా చూస్తే ఇక్కడి నుంచి వచ్చే 2 పోర్ట్స్ ఇక్కడి నుంచి వచ్చే కలుస్తాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు 2 పైప్ లైన్స్ ఉన్నాయి. ఈ ఫ్లో వేరు, ఈ ఫ్లో వేరు, బట్ స్టిల్ I can use a sequence like this. ఇప్పుడు 2 డిఫరెంట్ టార్గెట్స్, 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ అనేవి జనరేట్ అవ్వాలి. నేను దీని పైప్ లైన్లో పెట్టాను అనుకో, ఐ కెనాట్ యూజ్ దిస్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ మీనింగ్ అర్థమైందా? సారీ, ఏదో రాంగ్. ఎక్స్ప్రెషన్కి టార్గెట్ ఇచ్చారు. లేదు, నేను ఏదో సోర్స్ ఏదో డిలీట్ చేశాను. సీక్వెన్స్ డిలీట్ చేయాల్సిన సోర్స్. సోర్స్ డిలీట్. సో బేసికల్లీ ఇలా ఉందనుకోండి, ఇది ఒక పైప్ లైన్ అంటాం. ఇప్పుడు నా దాంట్లో 2 పైప్ లైన్స్ ఉన్నాయి. జనరల్గా ఇట్లా చేసేటప్పుడు ఈ 2 పైప్ లైన్స్ నేను ఇందులోనే మ్యాపింగ్లోనే చేయాలి, లేకపోతే దీన్ని చేయాలంటే 2 మ్యాపింగ్స్ చేస్తాం. బేసికల్లీ ఇంతవరకు ఒక మ్యాపింగ్లో, ఇంతవరకు ఒక మ్యాపింగ్లో చేస్తాం, ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ పైప్ లైన్స్ కాబట్టి. అలా కాదు, నాకు సో అండ్ సో రీజన్ వల్ల నేను 2 ఒకే దాంట్లో చేయాల్సి వచ్చింది, నేను 2టికి సీక్వెన్స్ ఇవ్వాలి, అప్పుడు నేను ఇలా ఇచ్చుకోవచ్చు. ఈ పర్టికులర్ అన్కనెక్టెడ్ సీక్వెన్స్ని, ఇన్పుట్ డిసేబుల్డ్ సీక్వెన్స్ని ఐ కెన్ యూజ్ ఫర్ n నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్. అదే ఒకవేళ ఇది సోర్స్ ఇచ్చారు, సీక్వెన్స్ కనెక్షన్. యా సారీ, ఈ సీక్వెన్స్. ఓకే, యాక్చువల్గా ఇలా జనరేట్ అవ్వాలి ఇది. సో అదనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ది సీక్వెన్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ద ఇన్కమింగ్ స్ట్రీమ్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద లోడింగ్ ఆబ్జెక్ట్. అంటే ఎప్పుడైతే టార్గెట్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో దెన్ ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్, ఇంక్రిమెంట్ బై 1. నార్మల్ కనెక్టెడ్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే సోర్స్ నుంచి ఒక రికార్డ్ వస్తుందో ముందు నుంచి, అప్పుడు ఇంక్రిమెంట్ బై 1 చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్ కోసం, ఇప్పుడు టార్గెట్ 1 ఉంది కదా, దీనికి సీక్వెన్స్ 2 అని చెప్పి ఇంకో ఫైల్ జనరేట్ చేస్తాను. ఓకే, అండ్ సేవ్ చేసేది. అండ్ మ్యాపింగ్ టాస్క్, ఎడిట్. ఇక్కడ మీరు పర్సిస్టెంట్ వాల్యూ చూస్తే సీక్వెన్స్ జనరేటర్ ఒకటే కదా ఉంది. సో ఒకటే, అందులో ఉన్న ఇనీషియల్ వాల్యూ పోర్ట్ ఏదైతే ఉందో అది కరెంట్ వాల్యూ. ఇది కరెంట్ వాల్యూ 11 ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 11 నుంచి స్టార్ట్ అవుతుంది చేస్తే. సో ఐఎమ్ రీసెటింగ్ దిస్ వన్, సేవింగ్,
క్లికింగ్ ఆన్ రన్. ఇప్పుడు ఇది ఎట్లా డిపెండ్ అవుతుందంటే టార్గెట్లో ఎప్పుడైతే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ 2 టార్గెట్స్ ఉన్నా కూడా ఇన్ఫర్మేటిక్గా ఏం చేయాలి, ఒకటే రావాలి. ఒక రికార్డ్ వచ్చినప్పుడు అది ఆ టార్గెట్లోకి ఈ టార్గెట్లోకి ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు దీంట్లోకి చేయాలి. మొత్తానికి రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేయాలి అది. సో టోటల్ 112 రికార్డ్స్, దట్ ఈస్ ఫైన్. సీక్వెన్స్ 1 చూస్తే 0 ఇది బాగానే జనరేట్ అయింది. సీక్వెన్స్ 2 చూస్తే ఇది కూడా 0 నుంచే స్టార్ట్ అయింది. సారీ, ఇదేంటి 56 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ లోడ్ అయిపోయింది, సెకండ్ టార్గెట్ లోడ్ అయింది సింగిల్ రన్లో. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఈ టార్గెట్ లోడ్ అయింది, ఇది అయిపోయిన తర్వాత ఈ టార్గెట్ లోడ్ అయింది. సో ఈ టార్గెట్ లోడ్ అయ్యే టైంకి సీక్వెన్స్ వాల్యూ 56 ఉంది, 57 నుంచి ఇందులో స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్. 0 నుంచి స్టార్ట్ అయ్యి 55 వరకు ఇక్కడ చేసింది, 56 నుంచి ఇక్కడ చేసింది. సో again I am closing this one. Again I am running. సో బేసికలీ ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి, సీక్వెన్స్ రీసెట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తుంది. కానీ రిఫ్రెష్ చేయలేదు. మనం ఆల్రెడీ ఇందాక రిఫ్రెష్ చేస్తాం కదా, మ్యాపింగ్ టాస్క్ 10 దాకా రిఫ్రెష్ చేయమన్నాం, 10 దాకా చేయము. అక్కడ ఏమైనా డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు చేసుకుంటాం అంతే. సో నాకు తెలిసి యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్ ఇందాక రన్ ఎట్లయితే జనరేట్ అయిందో ఈ రన్ కూడా అంతే జనరేట్ అవ్వాలి. అంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ 56 నుంచి స్టార్ట్ అయింది. దానికి ఎన్నిసార్లు రన్ చేసినా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో, ఆ పర్టికులర్ మ్యాపింగ్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఇది ప్రాసెస్ చేసిందో అంతవరకే వెళ్తుంది సీక్వెన్స్. ఇప్పుడు ఏం చూద్దామంటే నేను ఇలానే చేయాలా సీక్వెన్స్ని, ఆర్ ఎల్స్ డిసేబుల్ చేశాను ఇన్కమింగ్ ఫీల్డ్స్. నౌ నేను దీన్ని ఎలా వాడుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఇలా వాడుకోవచ్చా, రెండు సేమే కదా కాన్ఫిగరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇట్లా ఉన్నప్పుడు యూ కెన్ నాట్ కనెక్ట్ ద సీక్వెన్స్ టు మల్టిపుల్ డౌన్ స్ట్రీమ్స్. ఇది ఇక్కడి నుంచి వచ్చేదాన్ని అప్ స్ట్రీమ్ అంటాం, బయటకు వచ్చేదాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. సో ఇష్యూ కూడా అదే చూపిస్తుంది చూడండి. యూ కెనాట్ కనెక్ట్ మల్టిపుల్ అప్ స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ టు ద సేమ్ ఇన్పుట్ ఆఫ్ ద ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మల్టిపుల్ అప్ స్ట్రీమ్స్ని సింగిల్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి మీరు కనెక్ట్ చేయలేరు అని చెప్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇన్పుట్ ఎనేబుల్డ్కి ఇన్పుట్ డిసేబుల్డ్కి యూజ్ కేస్ ఏంటి? ఎనేబుల్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం మనం. ఎక్స్ప్రెషన్ అని కాదు, ఒక సింగిల్ టార్గెట్కి మాత్రమే లోడ్ చేయగలుగుతాం. యూజ్ చేయగలుగుతాము. మల్టిపుల్ ఇన్పుట్ డిసేబుల్డ్ ఉందనుకోండి, మల్టిపుల్ టార్గెట్స్కి యూజ్ చేస్తాం. అది కరెంట్ వాల్యూ అనేది నేమ్ చేంజ్ చేయలేమమ్మా. చేయలేము. డేటాలో మీరు చేంజ్ చేయాలంటే మీకు ఒకటి తెలుసు, ఎక్స్ప్రెషన్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఇప్పుడు మీ కరెంట్ వాల్యూ అన్న చోట యూ కెన్ రీనేమ్ ద ఫీల్డ్ కదా, ఇంక్లూడ్ నేమ్ ఫీల్డ్స్ పెట్టుకొని యూ కెన్ సెలెక్ట్ దట్ ఫీల్డ్, రీనేమ్ మీరు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. అండ్ పక్కన ఎక్స్ప్రెషన్లో మీరే రాస్తారు పోర్టు డిపార్ట్మెంట్ ఐడి అని, దానికి నెక్స్ట్ వాల్యూ పెడతారు అంతే. ఇప్పుడు ఒక పోర్ట్లో ఇంకో పోర్ట్ పాస్ చేస్తున్నారు, కాపీ పేస్ట్ చేస్తున్నారు. అర్థమైంది నేను చెప్పింది? ఫైన్.
ఇప్పుడు ఏం చూద్దామంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్. ఇప్పుడు ఈ ప్రజెంట్ సీక్వెన్స్ వల్ల ఒక ఇష్యూ నేను అడిగిన క్వశ్చన్లో ఒక ఇష్యూ ఆన్సర్ చేయగలను. ఫస్ట్ రికార్డ్ ఒక టార్గెట్లోకి, లాస్ట్ రికార్డ్ ఒక టార్గెట్లోకి. ఫస్ట్ రికార్డ్ అంటే ఇట్ విల్ ఆల్వేస్ బి 0 or 1 మనం పెట్టిన సీక్వెన్స్ ప్రాపర్టీ ప్రకారం. అంటే ఫిల్టర్ యూ కెన్ గో డైరెక్ట్లీ ఫిల్టర్ నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టార్గెట్ 1 డన్. లాస్ట్ రికార్డ్ మనకి సీక్వెన్స్లో మ్యాక్సిమం వాల్యూ లాస్ట్ వాల్యూ అని తెలుసు కదా. ఓకే, మనకి తెలియదు ఏంటంటే మ్యాక్సిమం వాల్యూని ఎట్లా తీసుకోవాలో తెలియదు. అంటే అది 10 జనరేట్ చేయొచ్చు, 100 జనరేట్ చేయొచ్చు, 1000 జనరేట్ చేయొచ్చు. ఆ 1000ని పట్టుకోవడం తెలియదు. బట్ నాకు మ్యాక్స్ వాల్యూ కావాలి, నేను లాస్ట్ రికార్డ్ని లోడ్ చేయాలి అంటే మనం సీక్వెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన సీక్వెన్స్ నుంచి మ్యాక్సిమం తీసుకొని దాని లాస్ట్ రికార్డ్ కింద ఫిల్టర్ పెట్టుకోవచ్చు అనే ఐడియా అయితే వస్తుంది మనకి. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఇది నార్మల్ సీక్వెన్స్ ఇంక్రిమెంట్ బై 1. నాకు అట్లా కాదు, ఇంక్రిమెంట్ బై 5 కావాలి. సేవ్. అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ మ్యాప్. ఇప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్ వాల్యూ 0, ఇంక్రిమెంట్ బై 5. కరెంట్ వాల్యూ 5 స్టార్ట్. కరెంట్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ 0 కదా ఇక్కడ. ఇనిషియల్ వాల్యూ 0 + 1 ఏమైంది 1. 1 6 అది అట్టబోద్ది. ఇది 0 5 ఇట్టబోద్ది. జీరో 5. ఓకే, ఇది స్టార్టింగే 5 వచ్చేసింది. కాకపోతే ఎక్స్పెక్టేషన్ ఓకే, కరెంట్ వాల్యూ అంతే కదా. నెక్స్ట్ వాల్యూలో ఉండే వాల్యూని తీసుకుంది. ఇది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సో ఇట్ స్టార్టెడ్ విత్ 5 అండ్ కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్ టు. సో అయితే ఇంక్రిమెంట్ బై 1 ఉంటేనే మనం ఇందాక చెప్పిన లాజిక్. ఎప్పుడైనా కరెంట్ వాల్యూ విల్ ఆల్వేస్ బి సెకండ్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ. ఇంక్రిమెంట్ బై 10 పెడితే కరెంట్ వాల్యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ 10. సో ఇంక్రిమెంట్ బై 5 పెట్టానండి, అర్థమైంది కదా. 0 5 10 15. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాక చెప్తాను మీకు. ఇంక్రిమెంట్ బై 2. ఓకే సరే, ఇంక్రిమెంట్ బై 1 ఐఎమ్ ఎనేబులింగ్ ద సైక్లిక్ సీక్వెన్స్ అండ్ సైకిల్ స్టార్ట్ వాల్యూ వచ్చేసి 1 పెట్టాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, సైకిల్ అవ్వాలి కదా, ఎండ్ వాల్యూ ఇవ్వాలి. నేను 5 పెట్టాను అనుకోండి, అంటే 5 దాకా వెళ్ళంగానే మళ్ళీ రొటేట్ సైకిల్. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా ఇనిషియల్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 రీసెట్ అయిపోయింది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ వాల్యూకి వస్తుంది. అప్పుడు 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3. అప్పుడు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ కూడా మీరు 1 పెట్టారనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ 1 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సేవ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకిల్ స్టార్ట్ వాల్యూ వేరు, ఇనిషియల్ వాల్యూ వేరు. సైకిల్ స్టార్ట్ వాల్యూ అంటే ఈ మ్యాక్సిమం వాల్యూ హిట్ అయ్యాక వచ్చే వాల్యూ. సో మీకు ఆ ప్రాపర్టీ కూడా క్లారిటీగా ఉండడానికి 0 పెడుతున్నా సైకిల్ స్టార్ట్ వాల్యూ, సారీ ఇనిషియల్ వాల్యూ 0 పెడుతున్నా. సో సీక్వెన్స్ విల్ స్టార్ట్, ఇనిషియల్ వాల్యూ విల్ బి 0, ఇంక్రిమెంట్ బై 1 1 2 3 4 5 సైకిల్స్ తిరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పోయింది, సైకిల్ స్టార్ట్ వాల్యూకి వెళ్తుంది. ఇప్పుడు 5 హిట్ అయిన తర్వాత సైకిల్ స్టార్ట్ అవ్వాల్సింది 1 నుంచి. రీస్టార్ట్, సారీ ఐ క్లోజ్ దిస్ వన్ అండ్ రీస్టార్ట్. Physics processed. Let's go and see. Initial value 0 1 2 3 4 5 మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయిన దాని నుంచి 1 2 3 4 5. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 1 1 2 3 4 5, మళ్ళీ 5 తర్వాత 6 వచ్చింది దీనికి, మళ్ళీ 2 3 4 5 6 2 3 4 5 6.
ఇది ఇట్లానే కంపేర్ చేసుకుంటాం ఎప్పుడైనా నెక్స్ట్ వాల్యూ యొక్క సెకండ్ వాల్యూ కరెంట్ వాల్యూ. మీరు అసలు కరెంట్ వాల్యూని మర్చిపోండి, మనం మ్యాక్సిమం నెక్స్ట్ వాల్యూనే వాడుకుంటాం. ఎందుకంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఒక వాల్యూ అటు ఇటు వస్తుంది కదా, సో అది అన్నెసరీ. మనకి మేక్ యూజ్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ పుట్ ఎనీ టైం. నేను మీకు కంపారిజన్ కోసం చూపించాను అంతే. నెక్స్ట్ వాల్యూ అనేది కరెంట్ వాల్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఒక సినారియో ఇస్తాను. ఇది నా ఫైల్ కదా, నాకు ఇందులో ఉన్న ఈవెంట్ రికార్డ్స్ అంటే సెకండ్ది, ఫోర్త్ది, సిక్స్త్ది, ఎయిత్ది, ఈ ఈవెంట్ రికార్డ్స్ అన్నీ ఒక టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. ఓకే, ఆడ్ రికార్డ్స్ అన్నీ ఒక టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్న దాంట్లో చేయగలరా లేదా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ని కొంచెం ఫోకస్ చేసి చూడండి. సైక్లిక్ సీక్వెన్స్ ఈజ్ ద రూట్. I want event records to one target and odd records to another target. So obviously లాజిక్ అంతా సీక్వెన్స్ జనరేటర్లో ఉంటుంది. రౌట్ చేయడం ఓకే, రౌటర్ యూజ్ చేస్తాం, అదంతా పక్కన పెట్టండి. సీక్వెన్స్ జనరేటర్ని ఏ కాన్ఫిగరేషన్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తే వీ కెన్ అచీవ్ దిస్ వన్. ఈవెన్ అంటే ఏంటి 2 4 0 2 కదా, ఆడ్ అంటే 1 2 3 1 3 5 ఇవి ఆడ్ నెంబర్స్. జస్ట్ ఇలా ఆలోచించండి. కరెంట్ వాల్యూ మాది. కరెంట్ వాల్యూని మర్చిపోండి, నేను ఏం చెప్పాను, నెక్స్ట్ వాల్యూ ఒకటే వాడుకుందాం అని చెప్పాను కదా. నెక్స్ట్ వాల్యూ సో నెక్స్ట్ వాల్యూ యొక్క ఇనీషియల్ వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, ఇంక్రిమెంట్ బై 1 పెట్టాను. ఎండ్ వాల్యూ వచ్చేసి 2 పెట్టాను. ఏది ఇనీషియల్ వాల్యూ ఎండ్ వాల్యూ ఉంటుందా, ఎండ్ వాల్యూ అంటే పెద్దది. ఈ ఎండ్ వాల్యూ వచ్చేసి 2 పెట్టాను, ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 1 పెట్టాను, సైకిల్ స్టార్ట్ వాల్యూ కూడా 1 ఉంచాను. ఇప్పుడు ఏమవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది, 2కి వెళ్తుంది, రీసెట్ అవుతుంది, మళ్ళీ 1తో స్టార్ట్ అయ్యి 2కి వెళ్ళి రీసెట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఇట్లా జనరేట్ అయింది. అంతే కదా జనరేట్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి ఏం చేయొచ్చు అని ఐడియా వచ్చిందా? ఇప్పుడు నాకు డేటాలో సీక్వెన్స్ అనేది 1 2 1 2 1 2 1 2 అంటే ఇలా ఉంది. థింక్ థింక్ థింక్. అప్పుడు సైకిల్ స్టార్ట్ వాల్యూ 2 పెడితే ఈవెన్ అని వస్తుంది. ఇప్పుడు పెట్టింది ఇదే కాన్ఫిగరేషన్ అండి. ఇప్పుడు నీకు సీక్వెన్స్ జనరేట్ అవుతుంది కదా, 1 2 1 2 1 2 1 2 ఇటు సీక్వెన్స్ జనరేట్ అయింది. నేను ఫిల్టర్లో 1 అన్నీ ఆడే కదా, 2 అన్నీ ఈవెనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఇదే జనరేట్ అయిందండి, చూపిస్తాను. నేను మిమ్మల్ని అడిగింది ఏంది, ఆడ్ రికార్డ్స్ అన్నీ ఒక టార్గెట్లోకి, ఈవెంట్ రికార్డ్స్ అన్నీ ఒక టార్గెట్లోకి వెళ్ళాలని చెప్పాను. ఐఎమ్ రీస్టార్టింగ్ దిస్. ఇందులో వచ్చే కరెంట్ వాల్యూ గురించి మర్చిపోండి మీరు, లెట్స్ ఫర్గెట్ అబౌట్ ద కరెంట్ వాల్యూ. సో ఇప్పుడు చూస్తే నా సీక్వెన్స్ ఏముంటుంది, నెక్స్ట్ వాల్యూ 0 వచ్చిందంటే సైకిల్ స్టార్ట్ వాల్యూ 1, మేబీ ఇందాక రీసెట్ అయి ఉండదు అండి. ఇప్పుడు మనం మధ్యలో మార్చాం కదా దీన్ని, అక్కడికి వెళ్ళి రీసెట్ చేయాలి. సో ఓకే, నార్మల్గా ఇలానే జనరేట్ అయింది అనుకోండి, 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఈ రికార్డ్ అసలు లేదనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ రికార్డ్సేగా. ఫిల్టర్లో నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడితే ఆల్ ఆర్డర్ రికార్డ్స్ విల్ గో టు 1 టార్గెట్. ఫిల్టర్ వాల్యూలో నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడితే ఆల్ ఈవెంట్ రికార్డ్స్ విల్ గో టు 1 టార్గెట్. ఇప్పుడు మీకు ఇది 0తో స్టార్ట్ అయింది ఎందుకు అంటే, నేను ఒక ప్రాపర్టీని ఇక్కడ ఏమని మార్చాను, అక్కడ మార్చినప్పుడు ఇక్కడిది మారదు కదా. ఏదంటే సరే, ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూ మనం ముందుకు చేసినప్పుడు ఇది తీసుకోలేదు, ఇనీషియల్ వాల్యూ 0నే ఉండిపోయింది ఇందాక 0తో పెట్టినప్పుడు. అక్కడ ఒకసారి రీసెట్ చేస్తుంటే అక్కడ 1 వచ్చేది, కరెంట్ వాల్యూలో 1 ఉండేది అక్కడ. సో మ్యాపింగ్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ద 1 ఇయర్. నేను జస్ట్ దీన్ని ఒకసారి క్లోజ్ చేస్తున్నాను.
ఆల్రెడీ మ్యాపింగ్లో అడ్జస్ట్ చేస్తాను, నేను చేయలేదా? చేస్తాను, మ్యాపింగ్లో అడ్జస్ట్ చేస్తాను. సో ఎడిటింగ్, పర్సిస్టెంట్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ 1 వచ్చింది చూసారా? అంటే ఆల్రెడీ ఓపెన్ ఉన్నప్పుడు మనం చేంజెస్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది కదా. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసుకోవడం బెటర్ ప్రాక్టీస్. సో ఇది సీక్వెన్స్ జనరేటర్ అనమాట. సో సీక్వెన్స్ జనరేటర్ ఎన్ని కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ నౌ? ఎన్ని కాన్ఫిగరేషన్స్ అంటే ఇది ఒక కాన్ఫిగరేషన్, ఇన్పుట్ ఎనేబుల్డ్ ఒక కాన్ఫిగరేషన్, ఇన్పుట్ డిసేబుల్డ్ ఒక కాన్ఫిగరేషన్. ఇందులో ఇంకొకటి ఉండేది ఏంటంటే సీక్వెన్స్ జనరేటర్లో షేర్డ్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది. దీన్ని కనుక ఎనేబుల్ చేసామనుకోండి, సీక్వెన్స్ ప్రాపర్టీస్ ఇందులో ఏం సెలెక్ట్ చేయాలి, మనకి న్యూలో కాంపోనెంట్స్లో షేర్డ్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ని బయట క్రియేట్ చేస్తున్నాం దీన్ని, సీక్వెన్స్ జనరేటర్ని. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇందాక ఒకసారి చెప్పాను కదా, ఒక మ్యాపింగ్ మల్టిపుల్ రన్స్ చేసినప్పుడు ఇట్ విల్ గో ఆన్ ఇంక్రిమెంటింగ్. నేను 10 మ్యాపింగ్స్ కూడా ఇంక్రిమెంట్ వాల్యూ కావాలన్నా అనుకోండి, అంటే మ్యాపింగ్ 1 రన్ అయింది, M2, M3, M4, M5 మ్యాపింగ్స్ ఉన్నాయి. నాయి ఎప్పుడు ఏది రన్ అవుతుందో తెలియదు, జస్ట్ ఒకసారి M1 రన్ అయ్యి తర్వాత M5 రన్ అవ్వచ్చు, తర్వాత M3 రన్ అవ్వచ్చు, మళ్ళీ M1 రన్ అవ్వచ్చు. నాకు ఆర్డర్ తెలియదు ఎప్పుడు రన్ అయింది. కాకపోతే ఏది ఎప్పుడు రన్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ M1 రన్ అయింది, 1 to 50 జనరేట్ చేసింది. M5 రన్ అయ్యేటప్పుడు 51 నుంచి జనరేట్ చేయాలి నాకు. M3 రన్ అయినప్పుడు 100. M5లో నుంచి ఎంత వచ్చిందో దానిపై నుంచి జనరేట్ చేయాలి. సో సేమ్ సీక్వెన్స్ షుడ్ బి గో ఆన్ ఇంక్రిమెంటింగ్. ఈ యూజ్ కేసు ఎప్పుడు చేస్తామంటే, నాకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఇన్పుట్ అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు కొంతమంది త్రూ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు, త్రూ ఈమెయిల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు, త్రూ వెబ్సైట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ 3 డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్. ఎట్ దెన్ వాళ్ళ ఎంప్లాయీసే కస్టమర్సే. నేను ఐడి జనరేట్ చేసేటప్పుడు వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి జనరేట్ చేయాలనుకుంటే వీళ్ళకి డిఫరెంట్గా చేయలేము కదా, అందరూ ఒకళ్ళే నాకు. ఎట్ ద ఎండ్ వీటన్నిటిలో టార్గెట్ ఒకటే. ఇది త్రూ ఈమెయిల్ వచ్చేవాళ్ళు, ఇది త్రూ ఫోన్ వచ్చేవాళ్ళు, ఇది త్రూ వెబ్సైట్ వచ్చేవాళ్ళు. ఎట్ ద ఎండ్ వాళ్ళు రావాల్సిన కస్టమర్స్ టేబుల్లోకి వచ్చేటప్పుడు కూడా ఎట్లా రావాలి, ఆర్డర్ వైజ్లో రావాలి కదా. సో మ్యాపింగ్ ఎప్పుడు రన్ అయినా కూడా నాకు ఇంక్రిమెంట్ వాల్యూ అనేది సేమ్ ఉండాలి. సో అట్లాంటి కేసెస్లో దీన్ని విల్ బి యూజింగ్ షేర్డ్ సీక్వెన్స్. అంటే ఈ సీక్వెన్స్ ఎక్కడ ట్రిగర్ చేసినా, నేను ఇది జస్ట్ ఊరికే సేవ్ చేశాను డిఫాల్ట్ వాల్యూస్ నుంచి, నేను ఇందులో ఐ కెన్ కాల్ దిస్ షేర్డ్ సీక్వెన్స్. ఫిక్స్ విత్ ఫైల్ ఫార్మాట్ ఎట్లయితే సెలెక్ట్ చేసుకుంటామో షేర్డ్ సీక్వెన్స్ కూడా అట్లానే సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు సపోజ్ నేను ఈ మ్యాపింగ్ ఎన్నిసార్లు రన్ చేసినా ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ. నేను ఇదే సీక్వెన్స్లో ఇంకో మ్యాపింగ్లో కూడా వాడుకోవచ్చు. చెప్పాను కదా, M5లో కూడా అదే సీక్వెన్స్ వాడచ్చు, M3లో కూడా అదే సీక్వెన్స్ వాడచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈట్ ఆర్డర్ని బట్టి దాని ఇంక్రిమెంటేషన్ అనేది డిఫరెంట్. అర్థమైందా? ఏదో ఒకసారి చెప్పరా నాకు, అర్థం కాకుండా అర్థమైందని చెప్తే నేను చెప్పలేను. సో చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే, నాకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఓకే, నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని, నాలాగే చాలామంది ఏజెంట్స్ ఉంటారు. సో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఎట్ ద ఎండ్ వాళ్ళు పాలసీస్ తీసుకెళ్ళి ఇస్తారు. పాలసీస్ ఎన్ని టైప్స్లో అమ్మగలరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు? ఒక ఏజెంట్ని పెట్టుకొని ఏజెంట్ మన ఇంటికి వచ్చి అమ్మే పాలసీలు ఉంటాయి త్రూ పేపర్. ఆన్లైన్లో ఎవరికి వాళ్ళు పర్చేజ్ చేసుకునే పాలసీలు ఉంటాయి త్రూ ఆన్లైన్. రెండు మోడ్స్ ఉన్నాయి అనుకోండి. సో నాకు పేపర్ నుంచి వచ్చేది సోర్స్ ఏజెంట్ పాలసీ అనుకోండి. ఆ సోర్స్ సిస్టమ్ని ఏజెంట్ సిస్టమ్ అనుకోండి. ఎస్ఆర్సి వెబ్ పాలసీ. ఈ పాలసీలో తేడాలు ఏమైనా ఉంటాయా?
జస్ట్ మోడ్ ఆఫ్ ఇన్పుట్ అనేది డిఫరెంట్ అంతే. నాకు ఏజెంట్ తెచ్చే పాలసీలన్నీ ఒక ఎక్సెల్ ఫైల్లో నుంచి వస్తున్నాయి నాకు. అంటే ఈరోజు ఎన్ని ఏజెంట్ అయితే చేశాడో వాడు ఎక్సెల్ అప్డేట్ చేస్తాడు, ఆ ఫైల్ నాకు పంపిస్తాడు. వెబ్సైట్లో వచ్చే అన్నీ త్రూ డేటాబేస్ వస్తున్నాయి, అంటే రెండు డిఫరెంట్ సోర్సెస్. సో నేను ఏజెంట్ రిలేటెడ్ పాలసీని తీసుకొచ్చి నా ఫైనల్ టేబుల్ ఏంటంటే ఇది నా టార్గెట్ టేబుల్ అనుకో. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ ఒక 100 పాలసీస్ ఇచ్చాడు డే 1లో. నేను ఈ పాలసీస్ లోడ్ చేసుకున్నా. వెబ్ నుంచి 50 పాలసీస్ వచ్చాయి, సార్ 20 వచ్చాయి, ఇవి కూడా లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఏమైందంటే ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ ఎన్ని పాలసీస్ ఉన్నాయి? 120. సో నేను ఈ 100 సీక్వెన్స్ పెట్టుకున్నాను, 1 to 100 సీక్వెన్స్ జనరేట్ అయింది. రోజు నేను ఈ 2 జాబ్స్ రన్ చేసుకోవాలి, రోజు కొత్త పాలసీస్ తెచ్చుకోవడానికి. ఓకే, ఫాలోయింగ్ కదా. సో 120 దాకా జనరేట్ అయింది. డే 2 ఏమైందంటే ఏజెంట్ ఏం చేయాలి, వెబ్సైట్లో మాత్రం ఒక 50 వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఏజెంట్ ఏం తేలేదు కాబట్టి ఐ నీడ్ నాట్ టు రన్ దిస్ జాబ్. నేను థర్డ్ టైం కూడా మళ్ళీ ఇది ఒకటే రన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది 1 ఇది 2 అనుకుంటే నా జాబ్ రన్ ఆర్డర్ సీక్వెన్స్ ఏమైందంటే ఫస్ట్ 1 రన్ చేశాను, 2 రన్ చేశాను. డే 2లో 1 అవసరం లేకపోయింది, సో 2 ఒకటే రన్ చేశాను. డే 3లో 1 2 1 1 1 ఇట్లా ఉంది నా సీక్వెన్స్ రన్నింగ్ ఆర్డర్. నేను ఏది రన్ చేసినా కూడా నా టార్గెట్లో ఇన్సెట్ అయ్యే పాలసీస్ ఉంటాయి చూసావా, దే షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ సీక్వెన్స్. అది వెబ్ నుంచి వచ్చినా ఏజెంట్ నుంచి వచ్చినా నాకు అది ఒక పాలసీ అంతే. వాటన్నిటికీ ఒక సీక్వెన్స్ అనేది కావాలి నాకు. సో అట్లాంటి కేసెస్లో విల్ బి గోయింగ్ విత్ షేర్డ్ సీక్వెన్స్. అంటే ఏం లేదు, మనం మ్యాపింగ్లో కాన్ఫిగర్ చేయకుండా విల్ బి కాన్ఫిగరింగ్ దట్ అవుట్ సైడ్ అండ్ విల్ బి కాలింగ్ ఇన్ ఏ మ్యాపింగ్. కాన్సెప్ట్ క్లియరా? ఓకే, మీకండి మీ డౌట్ ఏంటి చెప్పండి, నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. అర్థమైంది కదా? ఓకే ఓకే, కోల్డ్ ఉందంటారా? ఫైన్ సార్. అంటే మళ్ళీ మనం ఇది మొత్తం రాయాలి, షేర్ సీక్వెన్స్ తీసుకోవాలంటే కూడా ఈ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతా రాయాలి. ఇప్పుడు సీక్వెన్స్ ట్రాన్స్ఫర్ చాలా అంతా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ షేడ్ సీక్వెన్స్ కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నా బయట. నేను ఇంక ఈ మ్యాపింగ్లో జస్ట్ సీక్వెన్స్ తీసుకుంటాను, సీక్వెన్స్లో షేడ్ ఎనేబుల్ చేస్తాను, ఆ సీక్వెన్స్ అటాచ్ చేస్తాను అంతే. ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ పోర్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఇదే సీక్వెన్స్ని ఇంకో దాంట్లో వాడతాను చూడండి. సీక్వెన్స్ ఇన్పుట్ డిసేబుల్ చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ దిస్ ఇన్ ద సేమ్ యాప్, ఐఎమ్ సేవింగ్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మ్యాపింగ్ టాస్క్ 1 ఇందాక షేడ్లో రన్ చేశాను కదా ఒకసారి. ఇప్పుడు నేను ఈ మ్యాపింగ్ టాస్క్ రన్ చేశాను అనుకోండి, sorted test txt. నెక్స్ట్ వాల్యూ కరెంట్ వాల్యూ ఉన్నాయి. ఓ డిపార్ట్మెంట్ లాస్ట్ది 90 డిపార్ట్మెంట్ కరెంట్ వాల్యూ 11. ఓకే 10 11. ఇవి ఎందుకు మారిపోయినాయి అంటే వీఆర్ హ్యావింగ్ ది సార్టర్ ఇన్ బిట్వీన్. ఓకే, ఇప్పుడు సార్ట్ డేటా సార్ట్ అయినప్పుడు
సార్టింగ్ బేస్డ్ ఆన్ ఇందులో సార్టర్ ఉంది కదండి ఇక్కడ డేటాని సార్ట్ చేస్తుంది ఫస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ అసెండింగ్ డిసెండింగ్ సో అందుకని అక్కడ నీకు సీక్వెన్స్ అనేది సరిగ్గా కనిపించలేదు అనమాట సో లెట్స్ మేక్ వన్ మోర్ థింగ్ కాసేపు సార్టర్ తీసేస్తున్నా సేవింగ్ దిస్ వన్ రీస్టార్ట్ అండ్ రీస్టార్ట్ అంటే ఏం లేదండి మల్టిపుల్ మ్యాపింగ్స్లో ఒకే సీక్వెన్స్ వాల్యూ హోల్డ్ చేసి రన్ చేయాలనుకోండి విల్ బి యూజింగ్ కాకపోతే యూజ్ కేస్ ఏంటంటే మీకు జనరల్గా నాకు మల్టిపుల్ మ్యాపింగ్స్లో నేను ఒకటే ఎందుకు వాడాల్సి వస్తుందని మీరు అనుకోవచ్చు కదా యూజ్ కేస్ ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది బిజినెస్ సేమే మోడ్ ఆఫ్ డేటా జనరేషన్ అనేది డిఫరెంట్ మీడియమ్స్లో ఉంటుంది కదా సో ఒక్కొక్క సోర్స్ నుంచి వచ్చిన డేటాని ఒక్కొక్క మ్యాపింగ్ యూజ్ చేసి ఒక్కొక్క రకంగా ప్రాసెస్ చేస్తాం ఇప్పుడు ఒక ఏజెంట్ నుంచి వచ్చిన డేటా అనుకోండి అది త్రూ రాసిన డేటా అందులో ఎర్రర్స్ ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి రైట్ సో దానికి కొన్ని ఎక్కువ డేటా వ్యాలిడేషన్స్ అనేవి పెట్టుకుంటాం మనం ప్రాసెస్ చేసేటప్పుడు అది వెబ్సైట్ నుంచి వచ్చింది అనుకోండి డైరెక్ట్గా మీరు ఫోన్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ సో ఈ వ్యాలిడేషన్ నేను మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా నెట్ వెబ్సైట్లో ఫిల్ చేసేటప్పుడు వాడు కంపల్సరీ ప్రాపర్ ఫోన్ నెంబర్ అనేది ఇస్తాడు సో కొన్ని వ్యాలిడేషన్స్ ఆ సోర్స్కి చేయవసరం అంటే ఒక మ్యాపింగ్లో డీటెయిల్ వ్యాలిడేషన్ చేస్తేనే కానీ మనం ఆ పాలసీని లోపల తీసుకోలేము ఏది త్రూ రిటర్న్ నుంచి వచ్చిన దానికి త్రూ వెబ్సైట్ నుంచి వచ్చిన దానికి ఐ కెన్ కన్సిడర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ డన్ ఇన్ ద వెబ్సైట్ ఏరియా ఉంది ఆల్రెడీ అక్కడే నీకు డేటా అనేది ఫిల్టర్ అయిపోయి వస్తుంది కరెక్ట్ డేటా వరకు సో డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రాసెసింగ్ రన్ చేసాము రన్ చేసాము అన్ఇన్స్టాల్ కొట్టు ఆర్ఎల్స్ క్లోజ్ చేసింది సో ఇక్కడ చూసారా 57 నుంచి స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు నేను వెళ్ళి ఈ మ్యాపింగ్ రన్ చేస్తాను సీక్వెన్స్ రన్ చేస్తాను మళ్ళీ అది 57 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 130 దాకా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు నేను సీక్వెన్స్ స్టార్ట్ చేసి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి 130 నుంచి స్టార్ట్ అవ్వాలి 114 సంథింగ్ ఆ చేంజ్ నుంచి ఇదేనా టార్గెట్ మన అసలు సీక్వెన్స్ 2 ఈ రెండు కాదు ఎంప్లాయీ sequence 1 started from 0 and up to shared sequence ఇది వాడాము ఇక్కడ షేడ్ వాడలేదండి మనం అసలు నార్మల్ సీక్వెన్సే వాడుతున్నాం ఇక్కడ ఇందులో సీక్వెన్స్ పెట్టాం కానీ దీనికి షేడ్ పెట్టలేం ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి ఇప్పుడు షేడ్ పెట్టాను కదా ఇట్ జనరేటెడ్ టిల్ 56 నౌ లెట్స్ సీ ఈ సార్టర్ అది రన్ చేస్తే ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం మధ్యలో మారుస్తున్నాం సీక్వెన్స్ అటు ఇటు మ్యాపింగ్ టాస్క్లో మనం రిఫ్రెష్ చేయట్లేదు మెయిన్ రీజన్ అక్కడ వస్తుంది ఇష్యూ మీరు దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేసి మల్టిపుల్ మ్యాపింగ్స్లో చూసి వ్యాలిడేట్ చేసుకోండి రాకపోతే అప్పుడు అడగండి వస్తుంది నాట్ అన్ ఇష్యూ and
ఇది వేరే ఫైల్ అండి, సీక్వెన్స్ 1 ఫైల్ కదా అది. సీక్వెన్స్ 2 ఇది 1000కి వెళ్ళిపోయింది. షేడ్ సీక్వెన్స్ మేబీ మనం మల్టిపుల్ టైమ్స్ రన్ చేసి ఉంటాము. ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో మనం పోయి ఆ షేడ్ సీక్వెన్స్లో కరెంట్ వాల్యూ ఏమన్నా చూద్దాం. చూసారా, కరెంట్ వాల్యూ 2000. సో ఇక్కడ సేవ్ అయిపోతుంది అన్నమాట వాల్యూ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సీక్వెన్స్ జనరేటర్ అండి. దీనికి మెయిన్గా ఉండేవి 3 కాన్ఫిగరేషన్స్. ఒకటి ఇన్పుట్ ఎనేబుల్డ్, ఒకటి ఇన్పుట్ డిసేబుల్డ్, ఒకటి షేర్డ్. షేర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ సేమ్ ఇంక్రిమెంటల్ వాల్యూ బిట్వీన్ మల్టిపుల్ మ్యాపింగ్స్, దెన్ యూ కెన్ గో విత్ షేర్డ్. నార్మల్ సీక్వెన్స్ ఎప్పుడు యూజ్ చేద్దాం? ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఎ సీక్వెన్స్ ఇన్ ఏ సింగిల్ మ్యాపింగ్, either it can be cyclic or non-cyclic, incremental, I mean increment by 1 అయినా పెట్టుకోవచ్చు, 10 అయినా పెట్టుకోవచ్చు, ఎంత అయినా పెట్టుకోవచ్చు. And yeah, that's all. Sequence will have 2 default ports called next value and current value. Current value will always be next value of next value. నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1. Next value of next value. 0 ఉన్నప్పుడు +1. నెక్స్ట్ వాల్యూ ప్లస్ ఇంక్రిమెంట్ బై, +1 కాదు, ఇంక్రిమెంట్ బై. ఎందుకన్నానంటే ఇంక్రిమెంట్ బై 5 పెట్టినప్పుడు 0 నుంచి 5కి వచ్చింది. ఇంక్రిమెంట్ బై 1 ఉన్నప్పుడు 0 నుంచి ఇంక్రిమెంట్ బైలో ఎంత ఉందో కరెంట్ వాల్యూ విల్ బి నెక్స్ట్ వాల్యూ ప్లస్ ఇంక్రిమెంట్ బై వాల్యూ. ఇప్పుడు చెప్పండి, నాకు ఎవ్రీ 5th రికార్డ్ అనేది టార్గెట్కి లోడ్ అవ్వాలి. కరెంట్ వాల్యూలో 5. కరెంట్ వాల్యూ మర్చిపోండి అసలు. నెక్స్ట్ వాల్యూలో 4 పెట్టు. నెక్స్ట్ వాల్యూలో 4 మనం పెట్టలేం, ఇనీషియల్ వాల్యూలో పెడతాం. ఇనీషియల్ వాల్యూ ఏం పెడతారు? నేను మిమ్మల్ని ఫస్ట్ ఏమడిగానో అర్థం చేసుకో. ఎవ్రీ 5th రికార్డ్ ఒక టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. అంటే 100 రికార్డ్స్ ఉంటే ఎన్ని లోడ్ అవ్వాలి టార్గెట్లోకి? 100 రికార్డ్స్ 5th కదా, 20 రికార్డ్స్, 25 100 కదా. ఓకే, సో ఇది ఎట్లా అయితే చేయగలం? ఇంక్రిమెంట్ బై 1, ఇనిషియల్ వాల్యూ 1, సైకిల్ వాల్యూ 5, సైకిల్ వాల్యూ ఫిల్టర్లో ఈక్వల్ టు 5 ఇచ్చుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 5, మళ్ళీ 1 2 3 4 5 ఏంటండి? అవునండి, సైకిల్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు ఇది ఉందా, సైకిల్ ఎనేబుల్ చేసి ఏమైందంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ సైకిల్ స్టార్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సైకిల్ ఎనేబుల్ చేసి నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాను అనుకోండి, సైకిల్ స్టార్ట్ వాల్యూ 1 పెట్టాను అనుకోండి. జనరల్గా ఇనీషియల్ వాల్యూ 0 ఉంది కాబట్టి రన్ చేయగానే నెక్స్ట్ వాల్యూలో 1 వస్తుంది, 2 3 అండ్ సైకిల్ స్టార్ట్ అయింది, మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఇక్కడ దాకా రాగానే సైకిల్ హిట్ అవుతుంది అన్నమాట. సో రేపు మీరు ఏం చేయాలంటే, నేను ఇందాక హాల్ టికెట్ లాజిక్ చెప్పాను, మీ బీటెక్ హాల్ టికెట్ ఉందా? నెంబర్ గుర్తుంది, ఏదో ఒకసారి చెప్పండి ఎవరో ఒకరిది. 15F4 1A0. 15F4 1A0 225. ఈ నెంబర్ ఎట్లా జనరేట్ చేశారో తెలుసా మీకు? మీ ఇయర్ ఆఫ్ స్టడీ 2015, F4 అనేది F4 కోర్స్ కోడ్, 1A0 అనేది కామన్, ఇట్స్ రిలేటెడ్ టు బీటెక్ అనుకుంటా.
నాది కూడా 11HT 1A0 1A0 వచ్చి ఇది కాలేజ్ కూడా. కాలేజ్ కూడా మీరు ఏ కాలేజ్ బ్రో? కుప్పం కుప్పం ఆంధ్రానా? ఆంధ్ర మేబీ అదేనా ఆంధ్ర ఆ. మీరు చెప్పండి. 18084506 ఓకే, మీది డిగ్రీ కాబట్టి నెంబర్ వేరేలాగా వచ్చింది. అంటే ఇది బీటెక్ వాళ్ళ హాల్ టికెట్ ఫార్మాట్. మరి 1 ఇయర్ ఇద్దరికి కావాలి అది కాదు. మీరు 2020 పాస్డ్ అవుట్ కాదండి, ఇక్కడ ఎప్పుడైనా 18 అనేది జాయిన్. అదే తనది కరెక్ట్. 18 జాయిన్, మంది 11-15 జాయిన్. నాది 11 జాయిన్, నీది 15 జాయిన్. ఈ 1A0 మేబీ ఆంధ్ర అనుకుంటా. అదే 04 అనేది నా సీక్వెన్స్ నెంబర్. నా ముందు నలుగురు ఉన్నారు. ఇది మన ఇన్స్టిట్యూట్ సీక్వెన్స్. ఇన్స్టిట్యూట్ సీక్వెన్స్ కూడా కాదు, ఎంటైర్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ సీక్వెన్స్. స్టూడెంట్ సీక్వెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ సీక్వెన్స్ నెంబర్. సో అంతే కదా, మీ ఫ్రెషర్స్ అంటే మీ తర్వాత జాయిన్ అయ్యేవాళ్ళు. మీరు 18లో జాయిన్ అయితే మీ ఫ్రెషర్స్ 19లోనే జాయిన్ అయ్యారు. సో అట్లా ఇస్తారన్నమాట. సో సరే వదిలేసేయండి, ఒక చిన్న లాజిక్ ఏదైనా పెట్టుకోండి. మన దాని లాజిక్ ఏంటంటే, అంటే జనరల్గా ఇవి కూడా మన సీక్వెన్స్ యూజ్ చేసి జనరేట్ చేస్తామని చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అప్పుడు? సరే అండి, మీ నేములో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ప్లస్ సీక్వెన్స్ రావాలి. ఫస్ట్ నేమ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ విత్ సీక్వెన్స్ రావాలి ఒక కాలంలో. దాన్ని ఎంప్లాయ్ ఐడి అనండి, ఏదో ఒకటి అనండి. అది జనరేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కేసెస్ ఉన్నాయి చూసారా, గెటింగ్ ద 5th రికార్డ్ ఇన్ టు ద టార్గెట్. ఆర్ఎల్స్ ఇంకా ఏం అడగచ్చు, ఆడ్ ఈవెన్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 7, అంటే ఎవ్రీ 7th రికార్డ్ కావాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ పెట్టుకుని 1 2 3 4 7 1 2 3 4 7 ఇట్లా పెట్టుకుంటాం, బాగానే ఉంది. నాకు అన్ని మల్టిపుల్ ఆఫ్ 7 ఉన్న రికార్డ్స్ అన్నీ కావాలి. ఫస్ట్ రికార్డ్ 7th రికార్డు 7 7s 49 ఉంటుందా, 49 కావాలి. 7 2s 14 కావాలి. 7 3s 36 7 3s 21 ఇది కావాలి. అంటే మల్టిపుల్ ఆఫ్ సమ్ నెంబర్ ఉన్న రికార్డ్స్ కావాలనుకోండి. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం? స్టాపింగ్ ద రికార్డింగ్.